నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులవి అలాగే ఇండస్ట్రీ వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్ జరగడం జరిగింది. అసలు ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఎవరున్నారు అనేది మనతో ఉన్న ఎమ్మెల్సీ బాలమూరి వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలామంది బాధపడ్డారు. అసలు ఏంటి సార్, ఎవరు చేస్తున్నారంటారు? ఫోన్ ట్యాపింగ్ విషయము గత ప్రభుత్వంలో ఎవరు చేసినా కూడా ఆ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే సంబంధించి ముఖ్యమంత్రి గారో లేదా సంబంధించిన వారి కుటుంబ సభ్యులో పెద్దలు ఎవరో ప్రోద్బలంతో అధికారులు చేసి ఉంటారు. అంటే వాళ్ళు రాజకీయ స్వార్థం కోసము వ్యక్తులని బ్లాక్మెయిల్ చేయడం కోసము వారి సొంత ఆనందాలు తీర్చుకోనికి దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఇది చాలా నీచపు చర్య. వాళ్ళు చేసిరు కాబట్టే ఎవరు కూడా బలంగా గట్టిగా మేము ఇది చేయలేదని చెప్పి మాట్లాడలేకపోతున్నారు. తప్పనిసరిగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిండ్రో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ బయటకు వచ్చి చేసిన వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. కానీ దానితో పాటు వీళ్ళకి తగిన గుణపాఠము వీళ్ళు చేసిన ఏదైతే ఈ నీచపు పనికి ప్రజలు కూడా గమనిస్తారు. ప్రజలు కూడా వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు. ఆల్రెడీ ప్రజలు వీళ్ళని ఏదైతే అపోజిషన్లో కూర్చోబెట్టారు. కానీ వీళ్ళు ఈ చర్యలు ఏవైతే బయటికి వస్తున్నాయి కనీసం రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీకి ఆ కుటుంబానికి రాజకీయ మనుగడ తెలంగాణలో ఉండబోదు. అంటే అదే చెప్తున్నా, వాళ్ళ ఆనందాలు తీర్చుకోనికి నేను అన్న మాటలో చాలా పెద్ద అర్థం ఉంది. వాళ్ళ సొంత ఆనందాలు తీర్చుకోనికి వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసము ఎవరిని కూడా ఇర్చిపెట్టలేదు. ఆర్థికంగా భయభ్రాంతులకు గురి చేసి ప్రెషరైజ్ చేసి అన్ని విధాలుగా లాభ పొంది మేమే ఎప్పటికీ అధికారంలో ఉండాలని ఒక దురఉద్దేశంతో ఫోన్లు ట్యాప్ చేసి ఇబ్బంది పెట్టారనేది చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పి అపోజిషన్లో కూర్చోరు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పి గుండు సున్నా వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని అంటారు. రేపు పొద్దున ప్రజల మధ్యలోకి పోతే రాళ్లతోటి ప్రజలు కొడతారనే భయంతో కేటీఆర్ ప్రజల్లో తిరగకుండా విదేశాలు పట్టుకొని తిరుగుతుండ్రు. Subscribe us and press the bell icon for more interesting updates.